వీటిని ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అంటే పైప్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, వైర్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎంత వైర్ పెట్టాలి, ఈ విధంగా అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. అంటే కామన్ వ్యక్తి అంటే ఒక చిన్న ఇల్లు కట్టుకున్న వ్యక్తి కూడా ఈ వీడియో చూసేది ఉంటే తనకు తానుగా ఎలక్ట్రిక్ అంటే వైరింగ్ కానీ ఇంట్లో ఎలక్ట్రిక్ మొత్తం చేసుకోవచ్చు. ఇది మన కిచెన్. అంటే కిచెన్కి మనకి ఏమేమి పడతాయి, ఇక్కడ ఇలా ఫిట్ చేసుకున్నాం అనుకో. ఈ స్విచ్ ఏమో గ్రైండర్, ఇది రైస్ కుక్కర్, ఇంకేదైనా చిన్న లైట్ కానీ ఏదైనా వేసుకోవడానికి పనిచేస్తుంది. ఇది ఇక్కడికి సరిపోతుంది. నెక్స్ట్ హాల్, అంటే మన ఈ చిన్న ఏరియాని హాల్ అంటాం అన్నట్టు. దీనికి మనం ఇలా ఒక 3 పిన్ సాకెట్, అంటే ఇది ఏదైనా కూలర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇండికేటర్, ఇది కూడా 3 పిన్, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఇవి 2 స్విచ్చెస్, అంటే ఒకటి పైన ఫ్యాన్కు, ఇది లైట్కు, ట్యూబ్ లైట్కు, బెడ్ లైట్కు. మళ్ళీ మనం ఇక్కడ నుంచే బయటికి ఆపరేట్ చేస్తాం కదా, లైట్ బయట లైట్ వేసుకున్నాడు బంద్ చేసుకున్నాడు. దానికి ఒక 4 స్విచ్చెస్, 2 3 పిన్ సాకెట్స్, ఒక ఇండికేటర్, ఒకటి డమ్మీస్ 2. ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మన చిన్న టెంపుల్ అంటే దేవుని గుడి. ఇందులో ఏమంటే ఒక లైట్, అంటే ఎప్పటికీ వెలిగించే ఒక లైట్ ఉంటుంది కనుక మనం ఇక్కడ ఒక 3 పిన్ సాకెట్, ఒక చిన్న 2 స్విచ్చెస్, అంటే ఒక లైట్. నెక్స్ట్ హాల్ 1లో మనం టీవీ కోసం పెట్టుకుంటాం కదా, ఇంకా టీవీకి, సెటప్ బాక్స్కు, దీని హోమ్ థియేటర్కు, ఇది అన్నీ 3 ఒక దానిలో కలిసేటట్టు ఇక్కడ ఒకటి అరేంజ్మెంట్. దీన్ని అట్లా ఇక మనం ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక దీన్ని అంతమంది ఉంచినాం, దీన్ని తీసేసుడే. నెక్స్ట్ మన హాల్ మొత్తానికి ఫ్యాన్లు కానీ, ఫ్యాన్లకు కానీ, బెడ్ లైట్లకు కానీ, ట్యూబ్ లైట్కి కానీ, ఇంకా ఏదైనా అవసరాలకు ఏదైనా చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాం, లేదా ఒక చిన్న కూలర్ పెట్టుకుంటాం, లేకపోతే ఒక ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి ఈ 3 పిన్ సాకెట్లు ఐరన్ చేసుకోవడానికి, ఇంకా ఏ అవసరాలకి కంఫర్టబుల్గా హాల్ 1 కంప్లీట్ అయిపోతుంది. హాల్ 2 ఇందులో కూడా మనం అన్ని ఒక 2 పిన్, 2 రకాల 3 పిన్ సాకెట్లు, 1 2 3 4 5 స్విచ్చెస్, అంటే ఇందులో కూడా ట్యూబ్ లైట్, ఇంకేదైనా అవసరాలు ఫ్యాన్ పెట్టుకోవడానికి కానీ ఒక 5 స్విచ్చెస్, 2 3 పిన్ సాకెట్లు, ఒక 2 డమ్మీలు. రేపు ఫ్యూచర్లో ఏదైనా ఎక్స్టెండ్ చేసుకోవడానికి 2 డమ్మీలను ఉంచుకున్నాం, ఒక ఇండికేటర్. ఎందుకంటే చీకటి టైంలో వస్తాం కదా, వచ్చినప్పుడు ఇండికేటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మీకు జస్ట్ అవగాహన ఐడియా కోసం చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి స్విచ్చెస్ మనకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన వాటికి సరిపడే స్విచ్చెస్ తెచ్చుకున్నాము. సాకెట్స్ 3 పిన్ సాకెట్లు, ఇవన్నీ టోటల్ మెటీరియల్స్ మనకు కావాల్సిన స్విచ్చెస్, సాకెట్స్ టోటల్ ఇప్పుడు సెట్ చేస్తున్నాము. అంటే ఏ బోర్డులో ఏ స్విచ్ పెట్టాలి ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాం. అంటే ముందు సెట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది కదా వర్క్. ఈ విధంగా టోటల్ సెట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం బోర్డ్స్ అంటే ప్లెయిన్ బోర్డ్స్ సెట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కడి అక్కడ సెట్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పటి వరకు మనం పెట్టిన స్విచ్చెస్కి వైర్ అనేది ఇస్తున్నాం. అంటే అట్ల నుంచి ఎంటర్ చేస్తే ఒక స్ప్రింగ్ వైర్ ఉంటుంది, దాంతో చేసుకోవాలి. ఇట్లా మెజర్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా మెజర్మెంట్ చేసుకుంటే మన వైర్ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది. ఈ మెయిన్ వైర్కు 2.5 kg ఇచ్చాము మనం, అంటే వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది కదా, అందుకే 2.5 వోల్టేజ్ ఇచ్చాము. ఈ విధంగా మనం పైప్ లోపల నుంచి తీసాము. దాన్ని మనకు సరిపడా అంత ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకున్నాం.
టోటల్గా పైపులో నుంచి వైర్ మొత్తం గుంజుకోవాలి. ఇక్కడ మనం లోపటి నుంచి బయటికి, అంటే లోపటి రూమ్ నుంచి బయటికి మనం కనెక్షన్ ఇచ్చాము. ఇక్కడికి ఒక రూమ్ నుంచి ఒక రూమ్, ఇది హాల్లోకి ఇచ్చాము మనం. మళ్ళీ హాల్లో నుంచి దేవుని గుడి లోపల ఒక బల్బుకు ఇలా ఇచ్చేసుకున్నాం. ఈ నుంచి ఇక్కడ ఇటు సైడ్ ఒక ఫ్రిడ్జ్ బాక్స్, అంటే తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం. ఫ్రిడ్జ్కి సపరేట్ ఉంటే బాగుంటుందని అక్కడ నుంచే వైర్ గుంజినాం ఫ్రిడ్జ్ కూడా. ఇప్పుడు చిన్న కనెక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇది ఫేస్, ఇది కింది సైడ్ న్యూట్రల్. ఇలా కనెక్షన్ ఇచ్చుకోవాలి మనం. ఇక్కడ వైర్ కట్టర్తో వైర్ కట్ చేసాం. కట్ చేసుకొని ఇందులో ఫిట్ చేసేసుకోవాలి. న్యూట్రల్ ఫేస్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. మనం ఇక్కడ వంట రూమ్లో గ్రైండర్ మిక్సర్ కోసం ఈ సపరేట్ బాక్స్ సెట్ చేసాం. ఈ విధంగా మంచిగా సెట్ చేసేసుకోవాలి. ఈ సెట్టింగ్ తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇంకో ఇది ఫేస్, అంటే మనం డైరెక్ట్ మెయిన్ నుంచి వచ్చే కరెంట్ వస్తుంది కదా, ఇది ఫేస్. న్యూట్రల్ అంటే ఫేస్ను ప్రతి ఒక్క స్విచ్కి ఇచ్చేయాలన్నట్టు. దీనిలో నుంచి ఇటు ఇట్లా 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 ప్రతి సాకెట్కు ఇవన్నిటికీ ఫేస్ ఇచ్చేయాలి స్విచ్చెస్కు. ఇది న్యూట్రల్, అంటే దీనిలో కరెంట్ ఉండదు, కాకపోతే న్యూట్రల్ కావాలి. ఇక్కడ నుంచి దీనిలోకి వెళ్ళి ఇట్లా ఇచ్చాం, ఇట్లా దీని నుంచి ఇటు ఇట్లా, అంటే న్యూట్రల్గా ఇచ్చుకోవాలి. ఇది మెయిన్ వైర్ నుంచి 2 ఫీజులు పెట్టినాం. ఫీజు నుంచి వెళ్ళి టీవీ బోర్డులోకి వైర్లు అనేది ఫస్ట్ తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి హాల్ నెంబర్ 1లోనే మనం ఒక సైడ్కు బెడ్స్ కోసం బెడ్స్ పక్క పొంటి పెట్టుకున్నాం ఒక స్విచ్చెస్. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రూమ్ హాల్ నెంబర్ 2లోకి మళ్ళీ తీసుకొచ్చాం. వంటగదిలో దాకా తీసుకొచ్చాం. ఈ విధంగా ఇక్కడ టెంపుల్కు ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఫ్రిడ్జ్కి ఈ విధంగా కనెక్షన్ తీసుకొచ్చుకున్నాం.